ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2018లో ఉపాధ్యాయుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పట్లో న్యాయపరమైన సమస్యలు ఆటంకం నిలవడంతో 2026లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కాకపోతే ఈ డిఎస్సి నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఈరోజు డిఎస్పీ నియామకాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే ఉపాధ్యాయులు కావాలని కలలుగన్నటువంటి చాలామంది క్యాండిడేట్లు ఈరోజు ఆ వృత్తి చేపట్టలేదని ఆందోళన పడుతున్నారు. ఎటువంటి నిబంధనలు తూట్లు పొడిచారు, ఈ నియామకాల్లో ఎటువంటి లోపాలు తలెత్తాయి అన్న విషయం వాళ్ళు బయట ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు. ప్రస్తుతం విద్యార్థి విభాగం నేపథ్యంలో జరుగుతున్నటువంటి డిఎస్సిలో అవకతవకల ఆందోళన మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఏ లోపాలు ఈరోజు మీరు ఫైండ్ అవుట్ చేశారు? పారదర్శకంగా జరగలేదనా, లేకపోతే నిబంధనలకు లోబడి చేయలేదనా, లేకపోతే కొత్తగా అమెండ్మెంట్ చేసి అర్హులైన వారికి ఈరోజు ఉద్యోగం రాకుండా కూటమి ప్రభుత్వం కుయ్యెత్తు పనిందని? ఇది వెన్నుపోటు ప్రభుత్వం. అన్ని రంగాల వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. అన్ని రంగాల వాళ్ళకి వెన్నుపోటు పొడిచినప్పటికీ మేము ఏమనుకున్నామంటే విద్యార్థులకి, చదువుకున్న పిల్లలకి, చదువుకొని కష్టపడి రాసిన విద్యార్థులకి న్యాయం చేస్తారేమో అనుకున్నాం. కానీ వాళ్ళకి కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎక్కారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఈరోజు ఇవన్నీ కాదు, నిబంధనలకు అతిక్రమించడం ఇవన్నీ కాదు. మేము చెప్తుంది ఏంటంటే లీకేజ్ అయింది, పేపర్ లీకేజ్ అయింది. దానికి కారణం ఏంటంటే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఈ డిఎస్సి పేపర్ని అప్లోడ్ చేసిన ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? పోనీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే ఆ ఫస్ట్ ర్యాంక్ తప్పు అని చెప్పేసి అతనిది ఎందుకు క్యాన్సిల్ చేశారు? తర్వాత మీరు ఏవైతే ఎగ్జామినేషన్ అయిన తర్వాత ప్రపంచంలో ఏ ఎగ్జామ్ అయినా సరే వెంటనే రిజల్ట్ అనేది ఇస్తారు. రిజల్ట్ అనేది ఇవ్వకుండా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ కట మెసేజ్ ద్వారా యు ఆర్ సెలెక్టెడ్ అని పెడతారట. అంటే మిగతా వాళ్ళకి అసలు ఎగ్జామ్ రాసినట్ట, ఎగ్జామ్ రాయినట్ట, అసలు అది ఎన్ని మార్క్స్ వచ్చినట్టు కనీసం అవగాహన లేకుండా చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఆ సెలెక్ట్ అయిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఈ స్పోర్ట్స్ కోటా ఇవన్నీ కలిపేసి ఎవరికి స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, ఎవరు మెరిట్ స్టూడెంట్స్ లేదా మెరిట్ లిస్టులో ఎవరు వచ్చారనేది ఏమీ తేటతెల్లం లేకుండా అస్సలు ఎక్కడా కూడా ఎటువంటి నిబంధనలు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా వాళ్ళు అంతా రిలీజ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకున్న నేపథ్యంలో జరిగినటువంటి తప్పిదాల ఈ ఎవరైతే క్వాలిఫై అవ్వడానికి ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్ ఈరోజు ఉద్యోగం కోల్పోయాడంటే అన్న టెక్నాలజీ అంటే అందరికీ కూడా సులభవంతంగా అవ్వాలి. అంటే ఒక టెక్నాలజీ వచ్చింది అంటే అందరికీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా నాకు ఇంకా క్లారిటీ వచ్చింది అని తెలియాలి. కానీ ఈ గందరగోళం పరిస్థితి ఇది టెక్నాలజీ కాదు. ఈ టెక్నాలజీ ముసుగులో వెనకాతల లంచాలు. ఈరోజు ఒక ఆడియో రిలీజ్ అయింది, 15 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి వచ్చింది. దానికి బాధ్యులు ఎవరు? అలాగే పేపర్ లీకేజ్కి బాధ్యులు ఎవరు? అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే అతనికి ఎందుకు డిలీట్ చేసేసి అతను సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి ఎందుకు పెట్టారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నం అయ్యాయి కాబట్టి ఈరోజు సగటు విద్యార్థి ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో నేను సెలెక్ట్ అయ్యాను, నేను బాగా రాశాను, 100కి 100 మార్కులు కూడా నాకు వస్తాయన్న సందర్భంలో ఊహించుకున్న ఆ విద్యార్థికి ఎక్కడ తప్పులు ఉన్నాయి అనేది కూడా తెలియని సందర్భం ఈరోజు క్రియేట్ చేశారు. అంటే ప్రభుత్వం నిజంగా వాళ్ళకి నమస్కారం, వాళ్ళకి కోటి దండాలు. అందుకని మేము చెప్తున్నాం, లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో దీని బాధ్యత వహించి రాజీనామా చేసి దీని మీద ఎంక్వైరీ చేయించాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నేను నీతి నిజాయితీ అంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి, దీని మీద స్పందించాలి. అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానీ యువజన విభాగం కానీ ఎప్పుడు పోరాటంలో మేము ముందుంటాము. ఇది మేము ఒప్పుకోము. చూస్తే కనుక ప్రస్తుతం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది మీ పోరాటం జరుగుతున్న తీరు చూస్తే. నియామకాలు జరిగిపోయి పోస్టింగ్లు ఇచ్చేశారు, ప్లేస్మెంట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈ విషయాన్ని తెరపై తేడానికి కారణం ఏంటి? సుమారు 16,000 ఉద్యోగాలండి, అలా 4,000 ఇచ్చారు ఇప్పుడు ప్రెసిడెంట్. మీరు చూసుంటారు గత 2-3 రోజులుగా మహానాడు జరుగుతుంది. పాపం ఖర్చులకి డబ్బులు లేవంటండి ఒక్కొక్కరి దగ్గర. ఈ 4,000 సీట్లలో ఎవరికి నచ్చిన వాళ్ళు టిక్కులు పెట్టుకొని 15 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఇగో బాబు మహానాడు జరుపుకోవడానికి ఇస్తున్నామని చెప్పారన్నమాట ఈ ప్రోగ్రాం. అంటే ఏంటంటే సంపద సృష్టిలో భాగంగా చెట్టు పొట్ట రోడ్డు గోడ అన్నీ అయిపోయి ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద పడ్డారు. విద్యార్థులు యువత మీద పడి వీళ్ళని మోసం చేసి అర్హులైన ప్రతి ఒక్కడికి కానీ చదువుకున్నోడికి కానీ మా బ్రదర్ లాంటి చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి కానీ ఇలాంటి ఎన్నో సంవత్సరాలుగా ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం మీద ఆధారపడి ఫ్యామిలీని పోషించుకున్న పరిస్థితుల్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా మోసం చేసి మీరు డబ్బులు సంపాదించుకుంటారా? ఇది మీ గవర్నెన్సా?
అసలు ఈ చేతులు కాలిపోయేంత తాకులు పట్టుకోవడం కాదండి. విషయంలో ఎటువంటి ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే బాధ్యతలు ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు వారికి బాసటగా నిలుస్తున్నారు? మీరు ఒకసారి ఈ మధ్యన ఆడియో రిలీజ్ అవుతుంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం ఇస్తాం అంటే, నేను ఇవ్వలేను రా బాబు అని అంటే, కాదు నాన్న నీకు 15 లక్షలు ఇస్తాము, ఉద్యోగం వచ్చిన తర్వాత మీ డబ్బులు మీరు సంపాదించుకోండి అంటే, అది నిజంగా మీడియా ద్వారా వచ్చింది కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అంటే అది జరిగితేనే మేము అపోజ్ చేస్తామని కాదండి. అన్యాయం జరిగిన ప్రతి దగ్గర యువకులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం విద్యార్థి విభాగం తరపున రోడ్డు మీదకి వచ్చి అడిగే బాధ్యత మాది. ఇప్పుడు మా స్వరూపాన్ని చెప్పారు, ఫోన్కి మెసేజ్ పెట్టడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ఫోన్కి మెసేజ్ పెట్టి మీరు అర్హులు అని చెప్పి మెసేజ్ పెట్టారంటే 100కి 100% ఇది అమ్ముకునే పరిస్థితికి రోడ్డు మీదకి వచ్చాయి. బజార్ను వేలం పాటలు వేసుకొని అమ్ముకుంటున్నారని తేటతెల్లి ఓపెన్గా కనిపిస్తుంది కదా. ఇంకా దానికి మేము చెప్పాల్సిన ఇంకో రీజన్ కూడా లేదు. దీన్ని మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. దీన్ని కానీ మీరు మార్చి చెయ్యకపోతే ఈ పరిస్థితి మరీ రానున్న రోజుల్లో చాలా తీవ్రం అవుతుంది. ప్రతి విద్యార్థిని సంబంధించి అందరూ రోడ్డు మీదకి వస్తారు, తల్లిదండ్రులు కూడా రోడ్డు మీదకి వస్తారు, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏమైనా పాత రోజులు అనుకుంటున్నారా మీరు? న్యూస్ ఛానల్స్ లేవు, మీడియా లేదు, ఏం పడితే చేసుకుంటాం. ఫస్ట్ 4,000 రిలీజ్ చేశారు. ఈ 4,000 కానీ మేము అబ్జెక్షన్ చేయలేదనుకోండి, వస్తున్న ఇంకో 12,000 ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా సేమే. అంటే నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేకి నీకు ఇన్ని సీట్లను ఇస్తారు, ఆయన లోకల్గా ప్రోగ్రామ్స్ చేయడానికి ఉపయోగించుకుంటాడు. అదే పరిస్థితి ఇప్పుడు. అంటే జనాలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఉపయోగం లేని ఈ కూటమి ప్రభుత్వం అర్జెంటుగా లోకేష్ గారు ఈ దీని మీద ఆన్సర్ అయినా చెప్తారా, రాజీనామా అయినా చేస్తారనేది మాకు తెలియాలి. కనుక ప్రస్తుతం డిఎస్సి 4 సార్లు అటెండ్ చేసి డిఎస్సి ఉపాధ్యాయ పోస్టు నోచుకున్న ఒక అభ్యర్థి మనం ఎన్నిసార్లు డిఎస్సి రాశావు? 3 సార్లు రాసిన దాంట్లో ఒకైతే ఈ ప్రస్తుతం జరిగినటువంటి డిఎస్సిలో ఏం అన్యాయం జరిగింది? నేను ఎస్సీ గ్రూప్ 1 రిజర్వేషన్ చెందినవాను సార్. ఎస్సీ గ్రూప్ 1 సోషల్ రిజర్వేషన్స్లో ఒక్క పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్లో టాపర్ నేను. నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ వస్తుందంటే రాలేదు. ఎందుకు రాలేదని యాక్చువల్గా మెరిట్ లిస్ట్ బేస్డ్ కాదు, నేనే టాపర్ని, నాకు రావాలి. కానీ రాకపోయినప్పుడు నేను వెయిట్ చేశాను. సెలక్షన్ లిస్ట్ వచ్చింది. సెలక్షన్ లిస్ట్లో ఒక స్పోర్ట్స్ ఉమెన్ ఉంది. ఆ అమ్మాయి మనకు తెలుసు స్పోర్ట్స్ ఉమెన్ ఉంది. ఆ అమ్మాయి మీద వచ్చిన రోజే కంప్లైంట్ పెట్టా, అమ్మాయి ఫేక్ సర్టిఫికేట్లని. కంప్లైంట్ పెట్టిన తర్వాత తీసిన తర్వాత అమ్మాయిని తీసేశారు కొన్ని రోజుల తర్వాత, 1 నెల తర్వాత. కానీ ఇప్పుడు సోషల్ రిజర్వేషన్లో టాపర్ అయినందుకు నాకు ఆ సోషల్ రిజర్వేషన్లో నేను టాపర్ని కాబట్టి నాకు జాబ్ ఇవ్వండి అని అప్లికేషన్స్ పెట్టుకుంటే కోర్టు ద్వారా వచ్చింది 3 గ్రీవెన్స్లో పెట్టుకోండి, మీకు ఏమైనా అన్యాయం జరిగితే వస్తుందని. నేను ఈ 3 గ్రీవెన్స్లో 6 మంత్స్ నుంచి తిరుగుతున్నాను సార్. నాకు ఎప్పుడూ ఆన్సర్ రాలేదు. నేను స్పోర్ట్స్ అథారిటీకి ఆర్టీఏ రాశాను, స్పోర్ట్స్ కోట యొక్క మెరిట్ లిస్ట్ మీరు అనౌన్స్ చేశారా అని. వాళ్ళు చెయ్యలేదు అని నాకు ఇచ్చారు. చూడండి, నాకు నకలు జతపరిచామని చెప్పారు కానీ నేను అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పలేదు. తర్వాత ఇంకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అమ్మాయికి ఎలా ఇచ్చారు, ఎందుకు తీశారంటే ఆ అమ్మాయి బీపీడీ సర్టిఫికేట్స్ వర్ ఫౌండ్ టు బి ఫేక్ బై ఎస్ఎస్సి ఏపీ డిఈఓ శ్రీకాకుళం. ఆ అమ్మాయి ఫేక్ అని తీశారు. కానీ నా జాబు రిజర్వేషన్లో టాపర్ 9 జాబు ఇప్పుడు వరకు నాకు ఇవ్వట్లేదు సార్. అది నాకే ఇవ్వాలి. అవి బ్యాక్లాగ్లో పెట్టిస్తాము, క్యారీ ఫార్వర్డ్ మేము నోటిఫికేషన్లు ఇచ్చాము, మేము సెలక్షన్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ ఇవ్వకంటే సెలక్షన్ లిస్ట్ ఎలా సార్? 421 పోస్టులకి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు సార్. ఏ డిస్ప్లే కూడా చేయలేదు. అది నాకు రాసి ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాతో పాటు మిగతా కేటగిరీకి సంబంధించిన పోస్టులు అందులో కూడా ఇటువంటి లోపభూయిష్టాలు జరిగి ఉంటాయని అనుకుంటున్నాను. జరిగి ఉంటాయి సార్. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళని అడ్జస్ట్ చేయాలని ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ 421 మందిని తీశారు సార్. ఎందుకంటే సెపరేట్గా స్పోర్ట్స్ కోటా అనౌన్స్ చేశారు కానీ వాళ్ళని ఎగ్జామ్ రాసి టాపర్ వచ్చిన వాళ్ళు వాళ్ళ క్యాస్ట్లో ఎవరు సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్లో ఫిక్స్ చేసి వాళ్ళందరినీ తీశారు. దాంట్లో ఫేక్ ఉన్నారా, దాంట్లో ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారా ఎవరికి తెలియదు సార్. నాకు ఆ అమ్మాయి తెలుసు కాబట్టి నేను ఇంకొక అబ్బాయి కంప్లైంట్ పెడితే ఆ అమ్మాయిని తీసేశారు. కానీ నేను సోషల్ రిజర్వేషన్లో టాపర్ నాకు జాబు 6 మంత్స్ నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. నాకు ఎవరు ఇప్పుడు వరకు వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఉద్యోగాలు వస్తే నాసికే చూశారు. కానీ ఆదిలోనే ఈ 4,000 పోస్టులు ఇంత అవకతవకలు జరిగాయంటే మిగతా పోస్టులు ఇంక ఏ మేర అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తుంది. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి ఉందనే విషయాన్ని ప్రతి స్థాయిలోనూ వాళ్ళు నిరూపించుకుంటున్నారండి. ఏదైతే ఈరోజు ప్రజలకు మభ్యపెట్టి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి మీరు విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకొని నాడు మీ మేనిఫెస్టోలో పెట్టి డిఎస్సి వేస్తామని చెప్పి మీరు ఓట్లు పొందారు. ఈరోజు బేషరత్తుగా ఆ రోజు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు మంత్రి పదవిలో ఉన్నటువంటి లోకేష్ గారు కానీ ఈ జరుగుతున్నటువంటి అవినీతికి మీరు బాధ్యత వహించి ఈ ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వారికి సమాధానం చెప్పి వారికి న్యాయం చేసి ఆ శాఖలో ఉన్నటువంటి తప్పిదానికి ఏదైతే ఉందో లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి మీరు ఎన్నో నీతులు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు నచ్చినాయుడు గారు కూడా మనం విన్నాం, చాలా నీతులు మాట్లాడుతున్నారు. ఆయన కూడా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఏదైతే ఉన్నారో మీరు మంత్రి పదవి నుంచి వైదొలిగి
దాని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించి ఎవరికైతే అన్యాయం జరిగిందని స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారో విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు నాడు చూశారు, మేము సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కడెక్కడైతే పోస్టులు ఆ రోజు ఖాళీ ఉన్నాయో విద్యార్థులకి అన్నింటిలో కూడా మేము నోటిఫికేషన్స్ వేసినప్పుడు ఎంత సమతుల్యత పాటించాము, ఎంత సమన్యాయం పాటించాము, ఎక్కడా కూడా అవినీతి అన్నదానికి 1% కూడా తోవ లేకుండా స్వతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగం వస్తే నిజాయితీ పరుడికి, నీతివంతుడికి, చదువుకున్న వాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది, అడ్డదారిలో ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశం ఉండదు అనే విధంగా ప్రతి వ్యవస్థలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాం అంటే ఒక అవినీతి పాలన, ఒక తిమింగలంలాగా ప్రజలను దోచుకోవడము, అన్ని వ్యవస్థల్లో అవినీతి చేయడము, డబ్బులు తినడము ఇదే పనిగా పెట్టుకొని 2 సంవత్సరాల్లోనే మీరు ప్రజల నుంచి అత్యంత హేయమైనటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని అపఖ్యాతి పాలైనటువంటి వైనం ఈ డిఎస్సి ఏదైతే ఇబ్బంది ఉందో వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నియామకాల్లో పెద్ద మొత్తంలోనే అవినీతి పెరిగిపోయింది, పోస్టులు కూడా అమ్ముకున్నారు. మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఈరోజు మెసేజ్ల ద్వారా నియామకాలు చేపట్టడం, ఈ పరిణామాలన్నీ కేవలం 4000 పోస్టుల్లోనే ఇంత అవినీతి జరిగితే మిగతా 12,000 పోస్టుల్లో ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉంటుందో అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ యువత కలిసి చేసినటువంటి పోరాటంలో కూటమి ప్రభుత్వం మింగుడు పడకుండా జరుగుతుందా, అసలైన అర్హులైన వారికి ఈ ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందా రాదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.